ఈ ప్రపంచంలో శివుడి కుటుంబం ఒక వింత కుటుంబం అంటే మీరు నమ్ముతారా? ఎందుకో ఈ రీల్లో చూద్దాం. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి వాహనాలు ఒకదానికొకటి శత్రువులు. ఉదాహరణకి ఇప్పుడు శివుడి వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. ఇప్పుడు ఆ సింహం ఈ ఎద్దును చూసి వేటాడకుండా ఉండగలుగుతుందా? అలాగే ఇప్పుడు శివుడి మెల్లో పాము వినాయకుడి వాహనమైన ఎలుకని మింగకుండా ఉండగలుగుతుందా? కుమారస్వామి వాహనమైన నెమలి ఇప్పుడు ఆ శివుడి మెల్లో పాముని చూసి అటాక్ చేయకుండా ఉంటుందా? చూసారా? ఇంత వైరంతో ఉన్న వాహనాలైనప్పటికీ శివుడి కుటుంబం ఎప్పుడు ప్రశాంతంగా కలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఈగోకి చోటు లేదు, ఆధిపత్యానికి ప్లేస్ లేదు, ఒక్క మనసుగా ఉండాలనే మాటకే విలువ ఎక్కువ. ఇప్పుడున్న సమాజంలో పరిస్థితి అలా లేదు. ఒక చిన్న మాటకు కోపం, ఒక చిన్న తేడాకు వాదన, ఎవ్వరు కూడా తగ్గడానికి సిద్ధంగా ఉండరు. అందుకే ఇప్పుడున్న సమాజంలో రిలేషన్షిప్స్ అనేవి పర్మనెంట్గా ఉండట్లేదు. ఈగో మన ఇంట్లో ఉంటే ఎక్కడ శాంతి ఉండదు. కాబట్టి ఆ వింత శివుడి కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈగోని పక్కన పెట్టి కలిసి ఉండటం నేర్చుకోవాలి.